ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. And in this video, we'll be discussing about the recent tussle that had taken place between the executive and the judiciary. And for the purpose of our understanding, let's consider an example of a company. And for our very convenience, let's say it's a software company. And the primary objective of this company would be to provide or give a robust software to its end users. And in this process, this organization or this company might have various departments underneath it, and this example is solely for the purpose of understanding, and the actual organizational structure might be different. So ఈ ఆర్గనైజేషన్లో ఈ కంపెనీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు. ఒక డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఒక టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఒక అప్రూవల్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. ఒక సాఫ్ట్వేర్ని ఐడియాని ఇలా డెవలప్ చేస్తామనే ఐడియాని ఒక డెవలప్మెంట్ తీసుకొని రావచ్చు. అలాగే ఇది ఇన్లైన్ ఉంటుందా లేదా తమ కంపెనీ పాలసీస్తోని, లేదంటే క్లయింట్ కరెక్ట్గా యూజ్ చేయగలుగుతాడా లేదా అనే విషయంని చూసి అప్రూవల్ టీమ్ అప్రూవ్ ఇవ్వచ్చు. దాని తర్వాత డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని టెస్టింగ్ టీమ్ చూడవచ్చు. సో ఇన్ ద సేమ్ వే, in a parliamentary democracy, there exist three bodies or three pillars: executive, legislature, and judiciary. And the primary purpose of the executive is to bring up laws, and the primary purpose of the legislature would be to approve these laws, and the function of the judiciary would be to see whether the laws brought up by the legislature are in line with the constitutional provisions or not అనేది. సో ఈ ప్రాసెస్లో ఎలాగైతే ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో సాఫ్ట్వేర్ కంపెనీ గురించి తీసుకున్నామో, అందులో ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కరెక్ట్ కోఆర్డినేషన్ ఉంటే, కరెక్ట్ సింక్రనైజేషన్ ఇంకా హార్మనీ ఉంటే, ఆ త్రీ బాడీస్ మధ్యన ఎలాగైతే ఒక మంచి సాఫ్ట్వేర్ని ఇవ్వగలుగుతామో, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఇంకా జ్యుడిషియరీ మధ్యలో మంచి సింక్రనైజేషన్ ఉండి, ఎటువంటి ఏ బాడీ కూడా ఇతర బాడీ పైన ఆర్బిటరీ పవర్స్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే ఒక మంచి చట్టాన్ని ప్రజలకి ఇంప్లిమెంట్ చేసి ఒక మంచి పాలనని ఒక డెమోక్రసీలో తీసుకొని రావచ్చు. సో మనం ఈ ప్రాసెస్లో రీసెంట్గా వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చినటువంటి జ్యుడిషియరీ మధ్య వచ్చినటువంటి టసల్ని, అలాగే పార్లమెంటరీ డెమోక్రసీలో ఏ బాడీకి ఎంత పవర్ ఉంది అంటే వివిధ కంట్రీస్తో పోల్చి మన ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ గురించి డిస్కస్ చేస్తూ, అలాగే వేరియస్ ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటే లాయర్స్ కావచ్చు, ఫార్మర్ సుప్రీంకోర్ట్ జడ్జిలు కావచ్చు, ఈ రీసెంట్ టసల్ మీద వాళ్ళ అభిప్రాయం ఏంది, ఇంకా వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ అంటే ఒక హౌ కాన్స్టిట్యూషనల్ బాడీ షుడ్ బిహేవ్ విత్ అనదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని మన రాజ్యాంగం ఏం చెప్తుందో అనేది ఈ వీడియోలో క్లియర్గా చూస్తాం. ముందుగా మనం అమెరికా దేశాన్ని తీసుకున్నట్లయితే, అమెరికా దేశంలో అక్కడ కాంగ్రెస్తో పోలిస్తే జ్యుడిషియరీకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అదే మనం యునైటెడ్ కింగ్డమ్ తీసుకున్నట్లయితే అక్కడ జ్యుడిషియరీతో పోలిస్తే పార్లమెంట్కి ఎక్కువ పవర్లు ఉంటాయి. అది ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీలో మనకి ఏ బాడీకి ఎంత పవర్ ఉందో క్లియర్గా చెప్పలేము. అంటే ఇప్పుడు ఒక లెజిస్లేచర్ లేదంటే ఒక పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత జ్యుడిషియరీ అనేది ఈ చట్టం దిస్ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి దాన్ని అక్కడికి స్క్రాప్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ కాన్స్టిట్యూషన్ని సవరణ చేసి అమెండ్ చేసి పార్లమెంట్ అదే చట్టాన్ని మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టవచ్చు. సో ఈ విధంగా ఓన్లీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద్వారా మాత్రమే మన పార్లమెంటరీ డెమోక్రసీ ఫంక్షన్ అవుతుంది. ఏ బాడీ కూడా ఇతర బాడీ మీద ఆర్బిటరీ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశం లేదు. కానీ ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ద హార్మనీ అండ్ సింక్రనైజేషన్ బిట్వీన్ దీస్ త్రీ బాడీస్. అలాగే మన కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాన్స్టిట్యూషన్ సీఎం కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అలాగే జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్ట్ జడ్జిలు కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇంకో కాన్స్టిట్యూషనల్ బాడీ పట్ల బిహేవియర్ ఎలా ఉండాలని ఆర్టికల్ 121 అండ్ ఆర్టికల్ 211 చెప్తాయి. ఆర్టికల్ 121 అండ్ ఆర్టికల్ 211లో ఏమని రాసి ఉంటుంది అని అంటే, ద కాండక్ట్ అంటే ఆర్ ద బిహేవియర్ ఆఫ్ ద జడ్జెస్ షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ అని చెప్తుంది. అలాగే ఈ రీసెంట్ అసలు అంటే బహుశా దిస్ మైట్ బి ద వెరీ ఫస్ట్ టైమ్ వేర్ ఇన్ వన్ కాన్స్టిట్యూషనల్ బాడీ హెస్ పబ్లిక్లీ క్రిటిసైజ్డ్ అనదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సీఎం జగన్ గారు పబ్లిక్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అందులో ఇన్లైన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ జడ్జ్ అంటే ఇన్లైన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి క్రిటిసైజ్ చేస్తూ తన హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కేసులని తనకు నచ్చిన వారికి మాత్రమే అలాట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కూడా తీవ్రమైన ఇన్ఫ్లుయెన్స్ని ఎన్వి రమణ గారు ఎగ్జిక్యూట్ చేస్తున్నారని కూడా తన వాదనలో తెలపడం జరిగింది. ఇవన్నీ కేవలం జగన్ గారి
వ్యూస్ మాత్రమే, ఇవి నా పర్సనల్ వ్యూస్ కావు. ఎందుకంటే నాకు కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే మనకి ఒక సేయింగ్ ఉంటుంది, కాలం ఇంకా చట్టం తమ పను తాము చేసుకొని పోతాయని. అంటే చట్టం మీద అంత నమ్మకం ఉంటుంది మన దేశంలో, కాలం ఇంకా చట్టం తన పని తాను చేసుకుంది. అందుకే ఈ జ్యుడిషియరీ ఒక ఇండిపెండెంట్ బాడీగా ఫంక్షన్ చేయాలి అంటే ఒక పబ్లిక్ ఫేత్ అనేది ఇంపార్టెంట్. సో ఇటువంటి అలిగేషన్స్ కానీ జడ్జెస్ మీద కానీ లేదంటే కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి పెడితే పబ్లిక్కి జ్యుడిషియరీ మీద ఉన్న ఫేత్ అనేది ఎరోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఒక టూల్ లాగా యూజ్ చేస్తుంది జ్యుడిషియరీ. ఎవరైతే తన జడ్జెస్ డెలివరీలో ఆటంకం కలిగిస్తున్నారో వారి మీద దీన్ని ఇంపోజ్ చేయొచ్చు, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది. సో ఇప్పుడు మ్యాటర్కి వస్తే ప్రశాంత్ భూషణ్ అంటే రీసెంట్ సుప్రీంకోర్ట్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ విధించిన అతనిపైన ₹1 ఫైన్ కూడా కట్టడం జరిగింది. ఆ తర్వాత లేదంటే 6 months జైల్ లేదంటే ₹1 ఫైన్ ఏదైనా చూస్ చేసుకోమంటే ₹1 ఫైన్ చూస్ చేసుకోవడం కూడా జరిగింది ప్రశాంత్ భూషణ్. అతని వ్యూస్ ఏంది అని అంటే, ఇది పబ్లిక్లీ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని అడిగినప్పుడు ప్రశాంత్ భూషణ్ గారు ఏమన్నారంటే, సన్లైట్ ఈజ్ ద బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ అన్నాడు. అంటే ఇది ఇన్ హౌస్ ప్రొసీడింగ్స్ అనేది కాకుండా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు సీక్రెటివ్గా డైరెక్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాసినట్లయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మైట్ కన్సిడర్ ఆర్ మైట్ నాట్ కన్సిడర్ దిస్ కేస్. కానీ అదే పబ్లిక్లో వచ్చినట్లయితే పబ్లిక్ అందరికీ తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ పబ్లిక్ ప్రెషర్ వల్ల ప్రొసీడింగ్స్ లేదంటే ఇన్వెస్టిగేషన్ అనేది త్వరగా జరుగుతుంది అనే ఉద్దేశంతో సన్లైట్ ఈజ్ ద బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ అన్నారు ప్రశాంత్ భూషణ్ గారు. అదే కొంతమంది ఇంకా ప్రముఖ న్యాయవాదులు, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జిల వాదన ఏంటంటే, ఇటువంటి పబ్లిక్గా క్రిటిసైజ్ చేయడం వల్ల పబ్లిక్కి జ్యుడిషియరీ మీద ఉన్నటువంటి ఒక ఫేత్ అనేది ఎరోడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల అల్టిమేట్ రీచ్ ఏంది అని అంటే, మనకి జస్టిస్ జరగాలంటే అల్టిమేట్ మార్గం, లాస్ట్ రిసార్ట్ ఏంది అని అంటే మనకి కోర్టులు మాత్రమే. సో ఇటువంటి ముఖ్య పాత్ర పోషిస్తున్న కోర్టుల మీద పబ్లిక్ ఫేత్ అనేది ఎరోడ్ అయిపోతే పార్లమెంటరీ డెమోక్రసీయే ఒక భంగం కలిగే అవకాశం ఉంటుందని కొంతమంది వాదన. సో ఇది ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.